హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్గా భారత క్రికెట్ టీంకు కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించడం జరిగింది. దీంతో వన్డే క్రికెట్లో ఇంతకుముందు కెప్టెన్ అయినటువంటి రోహిత్ శర్మ కేవలం ఒక ఆటగాడిగానే ఇప్పటి ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక కావడం జరిగింది. అసలు శుభ్మన్ గిల్కు ఆస్ట్రేలియా లాంటి పెద్ద టీం పైన కెప్టెన్సీని చేసే సత్తా ఉందా? నిజానికి శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో విజయవంతం కాగలడా? అతడి యొక్క ప్రత్యేకత ఏంటి? నేడు ఉన్నటువంటి అత్యుత్తమ టీంను విజేతగా నిలపడంలో అతడు సక్సెస్ కాగలడా? ఇలాంటి అంశాలన్నింటినీ ఒక్కొక్కటిగా వివరంగా తెలుసుకుందాం. లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. మొదటగా శుభ్మన్ గిల్ ప్రత్యేకత చూస్తే, ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ మరియు తర్వాత విరాట్ కోహ్లీ, ఆ తర్వాత అంతటి స్థాయి ఆటగాడు ఎవరైనా ఉన్నాడంటే అతడు శుభ్మన్ గిల్ మాత్రమే. వారితో సరి సమానంగా పరుగుల వరద పారిస్తూ నేటి కాలంలో అద్భుతమైన క్రికెట్తో అభిమానులను అబ్బురపరుస్తున్న ఆటగాడే శుభ్మన్ గిల్. ఇందువల్లే అతడి యొక్క బ్యాటింగ్ సత్తాతో నేడు కేవలం 25 సంవత్సరాలకే భారత్ లాంటి గొప్ప టీంకు కెప్టెన్గా ఎంపిక కావడం జరిగింది. ఈ సందర్భంగా ఇతడు రీసెంట్ డేస్లో టెస్ట్ సిరీస్ను ఇంగ్లాండ్లో జరిగినటువంటి ఈ సిరీస్లో తన యొక్క అద్భుతమైన ప్రతిభతో డ్రా చేసుకున్నాడు. ఇది అత్యంత గొప్ప విజయం అనే చెప్పాలి. కానీ ఇది టెస్టుల్లో. ఇక వన్డేల్లో ఇప్పటి వరకు అతడి కెప్టెన్సీని ప్రూవ్ చేసుకోవడానికి పెద్ద టీంలతో ఏమీ మ్యాచ్లు జరగలేదు. కానీ ఇప్పుడు ఆస్ట్రేలియా రూపంలో ఒక పెద్ద టీం మన ముందు ఉన్నది. నేడు ఈ టీంకు గిల్ కెప్టెన్ అయినప్పటికీ దీనిలో చాలా వరకు సవాళ్లను అతడు దాటాల్సి వస్తుంది. నిజానికి ఆస్ట్రేలియాలో ఓడించడం అంటే అంత ఆశామాషి కాదు. అందుకు గిల్ తన యొక్క సర్వశక్తులను వడ్డాల్సిందే. ప్రధానంగా తను ఆడుతూ మరియు మిగతా ఆటగాళ్లను ఆడిస్తూ మరియు వాళ్ళలో ఉన్నటువంటి ప్రత్యేకమైన ఆటను మరియు ఏ సందర్భంలో ఎలా ఏ బౌలర్ను ఏ బ్యాట్స్మెన్ను ప్రయోగించాలో అతడు నిజంగా చాలా వరకు స్ట్రాటజీస్ను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా గతంలో ఉన్నటువంటి రోహిత్ శర్మ వన్డే రికార్డులు దాదాపుగా ఎంతో అమోఘం. గతంలో ఏ కెప్టెన్కు కానీ విన్నింగ్ పర్సెంటేజ్ ఒక్క రోహిత్ శర్మకే సాధ్యమైంది. అతడు చేసింది కొన్ని వన్డేలకు కెప్టెన్సీ అయినా అద్భుతమైన విజయాలను అందించాడు. దీంతో అలాంటి విజయాలకు అభిమానులు అలవాటు పడ్డారు. మరి అలాంటి విజయాలను శుభ్మన్ గిల్ అందించగలడా అనేది నేడు చాలామంది అభిమానులు ఆసక్తికరంగా చూస్తున్నారు. ఈ సందర్భంగా మొదటగానే అత్యంత కఠినమైన ప్రత్యర్థి మన ముందు ఉండటంతో ఈ మ్యాచ్లు హోరాహోరీ సాగుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో ఈ సిరీస్ అనేది శుభ్మన్ గిల్కు ఒక అద్భుతమైన మొదటి మరియు పెద్ద పరీక్షగా చెప్పవచ్చు. అయితే గిల్ మాత్రం ఒక మామూలు ఆటగాడు ఏమీ కాదు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో తన సత్తాను నిరూపించుకున్నాడు. 25 సంవత్సరాల వయసులో ఒక ఆటగాడిగా ఉండడమే గొప్ప అనుకుంటే ఏకంగా కెప్టెన్ అయ్యాడు. ఇక అతడు తన యొక్క అద్భుతమైన ఆటను ఆడుతూ మిగతా ఆటగాళ్ళు కూడా అతడికి సహకారం అందిస్తే ఇక భారత్కు తిరిగి ఉండదు. మరి శుభ్మన్ గిల్ కెప్టెన్గా సక్సెస్ అవుతాడని ఆశిస్తూ రేపటి రోజున మన టీంకు గొప్ప విజయాలను అందిస్తాడని మనమందరం కోరుకుందాం.